దివీస్ ల్యాబ్స్ ఈ పేరు తెలియని వారు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ లేరు. ఎందుకంటే దివీస్ ల్యాబ్స్ యజమాని మురళీకృష్ణ ప్రసాద్ 500తో అమెరికా వెళ్లి ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల పన్నే కడుతున్నారంటే మీరు నమ్మగలరా? తన ఎదుగుదలతో పాటు ఉద్యోగులను సైతం ఆర్థికంగా పరిపుష్టం చేశారు మురళి. ఆయన జీవితం గురించి నేటి యువత ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంత ఇన్స్పిరేషనల్ కథ మీకు ఎక్కడా కనిపించదు. దిమ్మ తిరిగిపోయే సక్సెస్ స్టోరీస్ కి దివీస్ మురళీకృష్ణ ప్రసాద్ బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఈ స్ఫూర్తివంతమైన కథ తప్పకుండా వినండి. దివి మురళీకృష్ణ ప్రసాద్ ది కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గరలోని మంతెన అనే పల్లెటూరు. తండ్రి సత్యనారాయణ జిల్లా పరిషత్ సెక్రటరీగా పనిచేశారు. మురళీకృష్ణ ప్రసాద్ తో పాటు మొత్తం 13 మంది అన్న అక్కలు. అంటే అందరికంటే చిన్నవారు మురళి. 8 మంది అన్నలు, 4 అక్కలు అన్నమాట. అందరూ తలా ఒక పని చేస్తేనే ఇల్లు గడిచేది. ఇల్లు మొత్తం ఎంతో సందడిగా ఉండేది. కానీ తండ్రి మాత్రం అందరూ చదువుకోవాలని చెప్పేవారు. చదువు విలువ ఆయనకు తెలుసు. ఆ రోజుల్లో మంతెనలో డిగ్రీ చదివిన మొదటి వ్యక్తి ఆయనే. కలకత్తా వెళ్లి మరీ డిగ్రీ పూర్తి చేసి వచ్చారు ఆయన. అయితే మురళికి చదువు పెద్దగా అబ్బలేదు. అయినా మచిలీపట్నంలోని హిందూ హై స్కూల్లో బోటాబోటీ మార్కులతో పాస్ అయ్యారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు. దీంతో ఆయన కంగారు పడిపోయారు. తండ్రితో పాటు అందరి సాయంతో కష్టపడి మొత్తం మీద సెకండ్ ఇయర్ గట్టెక్కారు. అయితే ఇక్కడుంటే నువ్వు చదవడం లేదని మురళి అన్నయ్య మణిపాల్లో ఇంజనీరింగ్ చదువుతుండగా అక్కడికి పంపించారు. ఆర్థికంగా వారికి భారమైనా కూడా మురళి భవిష్యత్తు మీద బెంగతో తండ్రి పంపించారు. మురళిని తన సోదరుడు బీఫార్మసీలో జాయిన్ చేశారు. అంతేకాదు సరిగ్గా చదువుకుంటే ఇబ్బంది పడతావని కూడా చెప్పేవారు. కానీ మణిపాల్ యూనివర్సిటీలో ఆ రోజుల్లో ఫార్మసీ చదివేందుకు సింగపూర్, మలేషియా నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చేవారు. మంచి ల్యాబ్స్ తో పాటు చదువు కూడా బాగుండేది. వారంతా భారీగా ఫీజులు కట్టి మరీ చేరేవారు. వారిని చూసి మురళికి ఉత్సాహం వచ్చింది. కానీ వారంతా కూడా లగ్జరీ లైఫ్ ను లీడ్ చేసేవారు. మురళికి మాత్రం అదనంగా టీ తాగాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఎందుకంటే మురళితో పాటు 12 మందిని చదివిస్తూ ఉన్నారు ఆయన. పైగా అక్కల పెళ్లిళ్లు దగ్గరకొచ్చాయి. దీంతో డబ్బులు పొదుపుగా వాడుకుంటూ చదువు మీద దృష్టి పెట్టారు. ఎంతలా అంటే కసిగా చదివారు. దీంతో ఏకంగా గోల్డ్ మెడల్ సాధించారు ఆయన. యూనివర్సిటీ టాపర్ గా నిలిచారు మురళి. ఆ తర్వాత ఎంఫార్మసీ కూడా అక్కడే చదివి మరోసారి గోల్డ్ మెడల్ తీసుకున్నారు. ఆ మార్కులు అలాగే గోల్డ్ మెడల్ తో ఉద్యోగం కోసం పీజీ పట్టా పట్టుకుని హైదరాబాద్ వచ్చారు. ఆయన మార్కులను, టాలెంట్ ను చూసి వార్నర్ హిందుస్థాన్ అనే సంస్థలో ఉద్యోగం వచ్చింది. మొదటి జీతం నెలకు 250 రూపాయలు. చదువులో టాప్ గా ఉన్న ఇంత తక్కువ జీతంతో బతకాలంటే బతకొచ్చు, కానీ తనకు మాత్రం నచ్చలేదు. అయితే సరిగ్గా మురళి ఫార్మసీ కంప్లీట్ చేసే సమయానికి అమెరికాలో ఫార్మాసిస్టులకు విపరీతమైన డిమాండ్ ఉంది. పాస్ అయి సర్టిఫికేట్ ఉంటే చాలు అమెరికా వీసాలన్నీ నిమిషంలో ఇచ్చేస్తున్నారు. దీంతో తాను కూడా అమెరికా వెళ్లాలనుకున్నారు ఆయన. ఎందుకంటే ఫార్మసీ సర్టిఫికేట్ ఉంటే చాలు అవకాశాలు పిలుస్తున్నాయి. దీంతో తన స్నేహితులంతా కలిసి ఒకే రోజు చెన్నైలోని అమెరికన్ ఎంబసీకి వెళ్లిపోయారు. అందరికీ అమెరికా వీసాలు గంటలో వచ్చాయి. అంతేకాదు 90% మార్కులున్న వారికి అమెరికాలో ఉండేందుకు గ్రీన్ కార్డ్ కూడా ఇచ్చారు. అసలే గోల్డ్ మెడలిస్ట్ కావడంతో చెన్నైలోనే గ్రీన్ కార్డ్ కూడా జారీ చేయడంతో మురళి సంతోషం అంతా ఇంత కాదు. వెంటనే అమెరికా వెళ్లిపోవాలనుకున్నారు ఆయన. కాకపోతే చేతిలో డబ్బు లేదు. వీసా ఉంది, కానీ విమానం టికెట్ల నుంచి అక్కడికి వెళ్లి కొద్ది రోజులు ఉండడానికి చేతిలో డబ్బు కావాలనుకుని ఆగిపోయారు. కానీ అతని ఫ్రెండ్స్ మాత్రం అమెరికాకు ఎగిరిపోయారు. ఎందుకంటే ఆ రోజుల్లో అమెరికా వెళ్లడం సులువైన పని. పైగా అందరి డ్రీమ్ కూడా. మంచి చదువుంటే చాలు టాలెంట్ ను అమెరికా విపరీతంగా ఆకర్షించే రోజులవి. అయితే డబ్బులు లేకపోవడంతో హైదరాబాద్ లోనే ఆగిపోయారు ఆయన. అప్పుడే యూనిలైట్స్ అనే కంపెనీలో జాబ్ వచ్చింది. దానికి అంజిరెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. అప్పుడు జీతం ఒకేసారి 1000 రూపాయలు వచ్చేది. దీంతో ఫుల్ ఖుషి అయ్యారు ఆయన. అయినా సరే ఆ మంచి ఉద్యోగం వదిలేసి యుఎస్ వెళ్లాలనుకున్నారు. ఈ ఉద్యోగంతోనే జీవితం ఆగిపోకూడదు, ఇంకా పైకి ఎదగాలంటే వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలని 9 నెలల తర్వాత అమెరికా వెళ్లిపోయారు. అది కూడా కేవలం జేబులో 500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కాకపోతే తన ఫ్రెండ్స్ అప్పటికే సెటిల్ కావడంతో ధైర్యం కూడా వచ్చింది. అమెరికా వెళ్లిన తర్వాత టెక్సాస్ లోని శాన్ ఆంటోనియోలో కెమిస్ట్ గా పనిచేశారు మురళి. తన స్కిల్స్ తో వేగంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఓ పేరున్న కాస్మెటిక్ కంపెనీలో జాబ్ చేశారు. అలా ఒక్కో మెట్టు ఎక్కి ఏకంగా ప్రముఖ ఫార్మసీ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా చేరారు మురళి. అమెరికాలో ఆ రోజుల్లోనే ఏడాదికి $65,000 జీతం, పైగా ఇతర వసతులు కూడా. ఫుల్ లగ్జరీ లైఫ్. కోరుకున్నవన్నీ కళ్ల ముందుకు వచ్చేంత సంపాదన. కానీ 13 మందితో కలిసి పెరిగిన మురళికి ఎప్పుడూ ఫ్యామిలీ దిగులుండేది. డబ్బు కోసం ఎందుకీ ఒంటరి బ్రతుకు అనుకున్నారు. వెంటనే ఓ రోజు కంపెనీలో చిరాకు పడి ఇంటికి వస్తూ ఉన్నారు. ఇండియా వెళ్లిపోతే బెటర్, మనకున్న అనుభవంతో ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. వెంటనే తన భార్యకు విషయం చెప్పారు. ఇండియాకు వెళ్లిపోదామా అన్నారు. ఆమె కూడా సరేనన్నారు. దానిపై చర్చ కూడా జరగలేదు. వెంటనే ఇండియాకు వచ్చిన మురళి భారత్ రాగానే పరిస్థితులను గమనించారు. చేతిలో పెద్ద కంపెనీలు పెట్టేంత డబ్బు లేదు, కానీ 12 లక్షల రూపాయలు ఉన్నాయి. అది ఎందుకు సరిపోదు. ఎందుకంటే కంపెనీ పెట్టాలంటే ఆ రోజుల్లో విదేశీ
విదేశాల నుంచి ఎక్విప్మెంట్ తెప్పించాలంటే అనుమతులకే సగం డబ్బు పోతుందని తెలుసు. అయితే మురళి గురించి తెలిసిన అంజిరెడ్డి మనమే ఓ కంపెనీ పెడదామని కెమినార్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. కేవలం 6గురితో కంపెనీ మొదలైంది. విపరీతమైన అనుభవం ఉన్న మురళి పేరు కెమికల్ ఇండస్ట్రీలో పాకింది. అమెరికా నుంచి వచ్చిన ఆయన కంపెనీ పెట్టారని అంతా చెప్పుకునేవారు. అలా 6గురితో ₹1,00,00,000 మొదలైన కంపెనీ చివరకు మిరియాలగూడ, వైజాగ్లో ప్లాంట్స్ ఏర్పాటు చేసి వేల కోట్ల ఎగుమతులకు చేరింది. అయితే ఆ తర్వాత మరొకరితో కంపెనీ కంటే సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకోవాలని ఆ కంపెనీ మొత్తంలోని వాటాను అంజిరెడ్డికి అమ్మేశారు మురళి. ఆ డబ్బుతో అలాగే ఆ తర్వాత బ్యాంక్ లోన్తో పాటు సొంత డబ్బు కూడా కలుపుకొని హైదరాబాద్కు దగ్గరలోని చోటప్పల్లో ఏకంగా 500 ఎకరాలు కొని దివీస్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ల్యాబ్ కంటే ముందు సనత్ నగర్లో 1990లో దివీస్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసిన మురళి 4 ఏళ్ల పాటు రీసెర్చ్ చేశారు. తన కింద మంచి టాలెంట్ ఉన్న వారిని రిక్రూట్ చేసుకుని వ్యాపారం చేసేందుకు ఎంతో పరిశోధన చేసి ఆ వ్యాపారంలోకి దిగారు. అలా మొదలైన దివీస్ ల్యాబ్స్ సొంత రీసెర్చ్ ల్యాబ్స్ తో అధునాతన మందుల తయారీకి శ్రీకారం చుట్టింది. ఏకంగా అమెరికాకే మందుల ఎగుమతులు చేయడం మొదలుపెట్టింది. అలా మొదట 100 మందితో మొదలైన కంపెనీ నేడు 10,000 మంది కంటే ఎక్కువగా పనిచేస్తున్నారు. 2020లో వైజాగ్ దగ్గరలోని చెప్పాడలో మరో ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ కంపెనీగా ఎదిగింది. ఉమ్మడి ఏపీలో ఫస్ట్ సెస్ హోదా పొందిన కంపెనీ దివీస్. ₹500 జేబులో వేసుకొని అమెరికా వెళ్లిన మురళీకృష్ణ ప్రసాద్ నేడు 1,000 కోట్లకు పైనే ట్యాక్స్ కడుతున్నారంటే నమ్మగలరా? 2022లో ఏకంగా 9,000 కోట్ల వ్యాపారం చేసి ఫోర్బ్స్లోకి ఎక్కారు మురళి. దేశంలోనే అతిపెద్ద ధనవంతుల లిస్టులో 14వ స్థానంలో నిలిచారు. హైదరాబాద్లోనే రిచెస్ట్ పర్సన్ దివి మురళీకృష్ణ ప్రసాద్. ఆయన ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతారు. అదేంటంటే డార్విన్ చెప్పిన సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ను బలంగా నమ్మి పనిచేస్తారు ఆయన. పని చేసుకుంటూ వెళుతుంటే మార్పులతో ముందుకెళ్తూ ఉంటాం, కానీ నిలబడతాం. కష్టపడాలి, మనుగడ కోసం కష్టపడాలి. పాత మార్పులు పోయి కొత్తవి వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా సక్సెస్ మాత్రం వస్తుంది. కంటిన్యూటీ ముఖ్యమంటారు మురళి. మీకున్న టాలెంట్లో వ్యాపారం మొదలు పెట్టండి. ఒకసారి మొదలు పెట్టాక వెనకడుగయ్యొద్దు. మీరు నిలబడండి. ఆలస్యమైనా మీకు విజయం దక్కుతుందన్నారు. ఇప్పుడు తన 13 మంది తోబుట్టువులు, వారి పిల్లలు, వారి పిల్లలతో కలిసి మొత్తం 170 మంది ఒకే కుటుంబానికి చెందిన దగ్గరి వారున్నారంటే నమ్మగలరా? వీరంతా ప్రతి ఏడాది 2 సార్లు కలుస్తుంటారు. ఇక మురళికి ఒక కొడుకు, ఓ కూతురు ఉన్నారు. కొడుకు కిరణ్ దివీస్ డైరెక్టర్, కూతురు నీలిమ గ్లాస్గో యూనివర్సిటీలో ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ లో పీజీ చేసి కంపెనీ చీఫ్ కంట్రోలర్ బాధ్యతలను చేపట్టారు. అలా ఇంటర్ ఫెయిల్ అయిన స్థాయి నుంచి ₹500 తీసుకుని అమెరికా వెళ్లి కసిగా అత్యంత ధనవంతుల లిస్టులోకి ఎదిగిన మురళి జీవితం అసామాన్యం, ఆదర్శనీయం. మరి ఈ హైదరాబాద్ రిచెస్ట్ పర్సన్ ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.